ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ప్రెగ్నెన్సీ మధ్యలో మినిమం 1.5 నుంచి 2 years అన్న గ్యారంటీగా గ్యాప్ ఉండాలండి. మనకి ఎందుకు అంత గ్యాప్ ఉండాలి? ప్రెగ్నెన్సీ టైంలో గర్భసంచి చాలా అంటే మనకి ఒక పిడికెడి సైజు ఉంటుందండి, అటువంటిది చాలా పెద్దగా పెరిగిపోతుంది అనమాట. అది నార్మల్ సైజుకి రావడానికి డెలివరీ తర్వాత 6 నుంచి 12 వారాలు పడుతుంది. అది సైజ్ అయితే నార్మల్ సైజుకి వస్తుంది, కానీ దానికి స్ట్రెంత్ అన్నది అంత తొందరగా రాదండి. ఆ స్ట్రెంత్ రావడానికి నెక్స్ట్ ఇంకో బిడ్డను మొయ్యడానికి మినిమం 1.5 year నుంచి 2 years టైం పడుతుంది అనమాట. అలాగే మనకి ఈ న్యూట్రిషన్ అనమాట, న్యూట్రిషన్ రికవరీ అన్నది కూడా అంత టైం తీసుకుంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ కూడా తల్లి నుంచి బిడ్డకు పోతాయి. అలానే డెలివరీ టైంలో కూడా ఈ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా చాలా మినరల్స్ అవన్నీ కూడా మనం ఐరన్, కాల్షియం అంతా బాగా తగ్గిపోతుంది అనమాట. సో ఇవన్నీ మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి, రికవరీ అవ్వడానికి మినిమం 1.5 year నుంచి 2 years పడుతుందండి. అలాగే మీరు ఇంత తొందరగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే 2 years లోపలనే పుట్టే బిడ్డకు తల్లికి ఎవరికి కూడా మంచిది కాదండి. ఏమవుతుంది మేడం, గ్యాప్ ఎక్కువ లేకపోతే? ప్రీటర్మ్ డెలివరీ అంటే డెలివరీ నెలలు నిండగానే ముందు పుట్టచ్చు, తక్కువ వెయిట్తో పుట్టచ్చు, అలాగే మాల్ న్యూట్రిషన్తో పుట్టచ్చు బిడ్డ, అంటే న్యూట్రిషన్ లోపంతో పుట్టచ్చు. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి మధ్య 1.5 నుంచి 2 ఏళ్ళ గ్యాప్ ఉండాలంటే ఇది నేను చెప్పింది కాదు, WHO చెప్పిందండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిండేదే ఇది. థ్యాంక్ యూ.